హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీజీఈఏపీ సెట్ 2025కి సంబంధించి ఏదైతే సెకండ్ ఫేజ్లో సీటు వచ్చిన తర్వాత చాలా మంది విద్యార్థులకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. మేజర్గా లైక్ ఏ విధంగా అంటే నాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చింది, అదే విధంగా మళ్ళీ ఇక్కడ సెకండ్ ఫేజ్లో సేమ్ కలర్ సీటు వచ్చింది, నేను ఆన్లైన్లో మళ్ళీ రిపోర్టింగ్ చేయాలా వద్దా అని చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉన్నారు. ఓకే, సెకండ్ డౌట్ వచ్చేసి అనమాట, నాకు ఇక్కడ ఏదైతే ఫస్ట్ ఫేజ్లో వేరే కలర్ సీటు వచ్చింది, మళ్ళీ నాకు సెకండ్ ఫేజ్లో వేరే కలర్ సీటు వచ్చింది. మరి నేను ఫస్ట్ ఫేజ్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినాను, అదే విధంగా పేమెంట్ కట్టినారు. మరి నాకు ఇక్కడ సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఎలా మరి నాకు అమౌంట్ రిఫండ్ అవుతుందా, లేకపోతే ఫస్ట్ కాలేజ్ నుంచి సెకండ్ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతుందని డౌట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. కాబట్టి మరి ఈ వీడియో తరపు నుంచి అనమాట స్టెప్ బై స్టెప్ అనమాట ఫస్ట్ ఫేజ్ నుంచి సెకండ్ ఫేజ్ లో మీకు సీటు వచ్చిన విద్యార్థులకు మీకున్నటువంటి డౌట్స్ కి అయితే క్లారిటీ ఇస్తాను ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా ప్రతి ఒక్క విద్యార్థి ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఓకే, టాపిక్ లోకి వచ్చినట్లయితే ఫస్ట్ కామెంట్ అనమాట లైక్ ఏ విధంగా వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ నాకు సీటు వచ్చింది, నేను ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినాను. అదేవిధంగా మళ్ళీ ఇక్కడ బెటర్ కాలేజ్ కోసం సెకండ్ ఫేజ్కి వెళ్ళాను. సెకండ్ ఫేజ్ కూడా నేను వెబ్ బాస్ట్ ఇచ్చినాను. మళ్ళీ నాకు సేమ్ కాలేజ్ సేమ్ బ్రాంచ్లో సీటు వచ్చింది, రిపోర్టింగ్ చేయనా వద్దని క్వశ్చన్ అయితే రావడం జరిగింది. గైస్ ఇక్కడ మీకు ఫస్ట్ ఫేజ్లో సేమ్ కాలేజ్ సీటు వచ్చిన, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సేమ్ కాలేజ్ సీటు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీరు ఖచ్చితంగా మళ్ళీ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అక్కడ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ దగ్గర మీకు ఎటువంటి అమౌంట్ అయితే చూపించిందన్నమాట. ఒకసారి మీరు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఏముంటుంది, ఇక్కడ సెకండ్ ఫేజ్ లో మీకు సీటు వచ్చినట్టు ఇక్కడ సీటు అలాటెడ్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇక్కడ మీకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఫస్ట్ ఫేజ్ లో మీరు అమౌంట్ కట్టారు కాబట్టి మీకు ఎటువంటి అమౌంట్ అయితే చూపించదు. మీరు ఏం చేస్తారు, ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ పైన క్లిక్ చేసేసి మీకు సంబంధించి ఏదైతే యాక్సెప్ట్ మై జర్నీ పైన క్లిక్ చేసి మీకు సంబంధించి ఏదైతే ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది, ఇక్కడ మనకు మీకు ఏ కలర్ సీటు వచ్చినో ఆ కాలేజ్కి వెళ్ళి ఫిజికల్ గా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఫిజికల్ గా రిపోర్టింగ్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది మీకు అయితే ఆల్రెడీ నేను వీడియో చేశాను మన ఛానల్ తరపు నుంచి. ఆ యొక్క వీడియో లింక్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, చెక్అవుట్ చేయండి. సెకండ్ డౌట్ అనమాట, నాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీటు వచ్చింది వేరే కలర్లో, అదే విధంగా ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినాను. అదే విధంగా మళ్ళీ నాకు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ నేను బెటర్ కాలేజ్ కోసం వెళ్ళాను, వెబ్ బాక్స్ ఇచ్చినాను. నాకు ఇక్కడ వేరే కలర్ నాకు మంచి కలర్ సీట్ రావడం జరిగింది. మరి నేను అమౌంట్ కట్టాను కదా, మరి ఫస్ట్ ఫేజ్ యొక్క పేమెంట్ ఇక్కడ నాకు రీఫండ్ అవుతుందా, సెకండ్ ఫేజ్ కి ట్రాన్స్ఫర్ అవుతుందా డౌట్ అయితే ఉందన్నమాట. మేజర్ గా మీరు ఒకసారి ఆన్లైన్ లో ట్యూషన్ ఫీ పేమెంట్ కట్టిన తర్వాత మీకు రీఫండ్ అయితే రాదు, మీకు సెకండ్ ఫేజ్ లో సీటు వచ్చిన కాలేజీకి అమౌంట్ అయితే ట్రాన్స్ఫర్ కావడం జరుగుతుంది. ఓకే, ఈ తరుణంలో ఇంకొక డౌట్ ఉంటుంది అనమాట. లైక్ ఏ విధంగా అంటే నాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీట్ ఇవ్వడం జరిగింది కదా, అందులో వచ్చేసి అనమాట 1 lakh రూపీస్ చూపించడం జరిగింది. నేను 1 lakh రూపీస్ పేమెంట్ కట్టాను ఆన్లైన్ త్రూ. నాకు ఇక్కడ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మంచి కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్కి వచ్చి దాదాపు 80,000 రూపీసే పేమెంట్ కట్టమని చూపించడం జరుగుతుంది. ఆల్రెడీ 80,000 కట్ అయింది కదా, మరి మిగతా బ్యాలెన్స్ 20,000 రూపీస్ ఏమవుతుందని మీకు డౌట్ అవచ్చు అనమాట. మీకు సంబంధించిన బ్యాలెన్స్ 20,000 రూపీస్ ఉంటాయి కదా, మీకే రీఫండ్ కావడం జరుగుతుంది మీ అకౌంట్ లోకి. అదే విధంగా ఇంకో డౌట్ ఉంది విద్యార్థులకు ఈ యొక్క తరుణంలో, నాకు ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో సీటు వచ్చింది, సీటు వచ్చిన కాలేజ్కి టోటల్ గా పేమెంట్ ఇక్కడ 80,000 రూపీస్ నేను కట్టాను. అదే విధంగా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ లో నాకు వేరే కాలేజ్ సీటు వచ్చింది, ఆ కాలేజ్కి ఇక్కడ టోటల్ గా 1 lakh రూపీస్ పేమెంట్ ఉంది. మరి ఇక్కడ నాకు 80,000 రూపీస్ అయితే ట్రాన్స్ఫర్ అయ్యాయి కదా, మరి నాకు ఇక్కడ ఇంకంత అమౌంట్ కట్టాలి మీకు డౌట్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఒకసారి ఆన్లైన్ రిపోర్టింగ్ చేస్తారు కదా, 80,000 రూపీస్ కట్టేసి మీకు అలాట్మెంట్ ఆర్డర్లోనే బ్యాలెన్స్ 20,000 రూపీస్ కట్టమని మీకు చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇక్కడ బ్యాలెన్స్ అమౌంట్ 20,000 కట్టేసి ఆన్లైన్ లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసి ఫిజికల్ గా రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది మీకు ఏ కాలేజ్ సీటు వచ్చిందో ఆ కాలేజీకి వెళ్ళి. ఓకే, కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి అనమాట మీకు ఉన్నటువంటి ఒక మేజర్ గా 2 డౌట్స్ ఉన్నాయి. కాబట్టి మీకు అందరు కూడా ఈ వీడియో తరపు నుంచి రిప్లై ఇచ్చారనుకుంటా ఉన్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ తెలియజేయండి. మీకు ఈ విధంగానే కంప్లీట్ గైడెన్స్ అయితే వస్తూ ఉంటే మన ఛానల్ తరపు నుంచి మీకు సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళేంత వరకు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.